పెరోల్ వివాదంలో నేరస్తుడు శ్రీకాంత్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఉదయం విశాఖ కారాగారానికి శ్రీకాంత్ చేరుకున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ లో ఖైదీని నెల్లూరు జైలు నుంచి విశాఖకు తరలించారు. నేడు శ్రీకాంత్ కు విశాఖ జైల్లో బ్యారక్ కేటాయించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సైదా. చూసుకుంటే ఏదైతే నెల్లూరులో ఏదైతే రాసలీలకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో వివాదాస్పదంగా మారినటువంటి ఘటన ఉంది. అక్కడ ఉన్నటువంటి నేరస్తుడు రౌడీ షీటర్ శ్రీకాంత్కి సంబంధించినటువంటి ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మహిళా లీడర్ అరుణతో పాటు శ్రీకాంత్ వీరిద్దరికి సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అయితే లీక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే జైల్లో ఉండాల్సినటువంటి నేరస్తుడు పెరోల్ పైన బయటికి ఏ విధంగా వచ్చాడంటూ కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే వీరిద్దరికి సంబంధించినటువంటి ఆ రాసలీలకు సంబంధించిన వీడియో ఏదైతే ఉందో ఆ రాసలీల వీడియో కూడా హాస్పిటల్లో ఆ శ్రీకాంత్తో పాటు అరుణ చనువుగా ఉన్నటువంటి వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే కొంత అశ్లీలతో ఏదైతే ఉందో అదైతే బయటకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దీనిపైన పూర్తిగా కూడా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే జైలు జీవితం గడపాల్సినటువంటి నేరస్తుడు పలు ఆ కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఏ విధంగా పెరోల్ పైన బయటకు వచ్చాడనే అంశం అయితే ఇంకా కూలంకోసంగా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 2 రోజుల క్రితం అరుణాను కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా ఇలా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే నెల్లూరు జైలుకి తరలించినటువంటి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో నేరస్తుడు శ్రీకాంత్ని ఈరోజు ఉదయాన్నే పెరోల్కి సంబంధించి ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో అడ్మినిస్ట్రేటివ్ విభాగానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కూడా ఆయన అయితే విశాఖ కారాగారానికి తీసుకురావడం జరిగింది. విశాఖ కారాగారంలో ఈరోజు అయితే ఆయనకి బ్యారక్ కూడా కేటాయించేటటువంటి పరిస్థితి కనిపిస్తే అయితే గత కొద్ది రోజులుగా కూడా వివాదాస్పదంగా మారినటువంటి శ్రీకాంత్ విషయం ఏదైతే ఉందో శ్రీకాంత్ విషయంలో ఏపీ పోలీసులు అయితే చాలా స్ట్రీట్గానే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనే దానిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాంత్ పెరోల్ పైన బయటకు వచ్చే సమయంలో వారికి సంబంధించినటువంటి ఎవరెవరైతే వీరికి సహాయం చేశారో ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే అరుణాను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అయితే అధికారుల ఆదేశాల మేరకు అయితే శ్రీకాంత్ని విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. సాయిదా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.